సో హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అచీవర్ జోన్ లో వ్యాలెట్ తో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. వ్యాలెట్ తో అకౌంట్ క్రియేషన్ చాలా వరకు బెనిఫిట్స్ ఉంది. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు ఎటువంటి పేమెంట్ ఫెయిలియర్ ఇష్యూస్ కానీ రావు. సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే మీకు 2% ఎక్స్ట్రా కమిషన్ అనేది వస్తుంది. మీరు నార్మల్ కోర్స్ ఫిట్ తో అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు లేదంటే రేజర్ పే తో అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు 2% ఎక్స్ట్రా కమిషన్ అనేది రాదు. బట్ దీంట్లో మీకు 2% ఎక్స్ట్రా కమిషన్ అనేది వస్తుంది. లెట్స్ సి హౌ. సరే, ఇప్పుడు మేము మన స్క్రీన్ షేర్ చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మన అకౌంట్ అనేది అచీవర్ జోన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకే, హియర్స్ అవర్ అచీవర్ జోన్ వెబ్సైట్. అండ్ నెక్స్ట్ లాగిన్ చేసుకుందాం. ఓకే, సో జస్ట్ వెయిట్. నేను ల్యాప్టాప్ లో మీకు షో చేస్తున్నాను, మీరు సేమ్ ప్రాసెస్ మొబైల్ ఫోన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది లాగిన్ చేసాం. మాక్సిమం అందరికి తెలుసు ఐడి క్రియేషన్ ప్రాసెస్ అంతవరకు మాక్సిమం అందరికి తెలుసు. ఓకే, సో హియర్స్ అఫిలియేట్ లింక్, ఇక్కడ మన రెఫరల్ కోడ్ AZ115 అండ్ హియర్స్ అవర్ కామన్ లింక్. ఓకే, సో నేను కామన్ లింక్ కాపీ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు క్లాసిక్ ప్యాకేజ్ కానీ హీరోయిక్ ప్యాకేజ్ కానీ అవి ఏమైనా చేయాలంటే అవి సింపుల్ లింక్ కూడా కాపీ చేసుకోవచ్చు. సరే, నేను క్లాసిక్ ప్యాకేజ్ లింక్ కాపీ చేశాను. ఒకసారి మై ప్రొఫైల్లో చూసుకుందాం అమౌంట్ ఉందా లేదా. ఓకే, సో జస్ట్ వెయిట్. ఓకే, మన అకౌంట్లో ఉంది అమౌంట్ 1831 రూపీస్. సరే, అయితే మేము ప్రైమ్ ప్యాకేజ్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, సరే, ఇక ప్రైమ్ ప్యాకేజ్ లింక్ నేను కాపీ చేశాను. సరే, తర్వాత కాపీ చేసిన తర్వాత సింప్లీ ఈ అకౌంట్ని లాగౌట్ చేయాలి మేము. ఓకే, సో లాగౌట్ చేసేద్దాం. జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ ఈ అకౌంట్ని లాగౌట్ చేసాము. లాగౌట్ చేయగానే మీరు జస్ట్ మీ లింక్ ఏదైతే కాపీ చేశారో ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మీకు ఫుల్ ఇక్కడ ప్రాసెస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీ రెఫరల్ కోడ్ అండ్ మీ స్పాన్సర్ నేమ్ అనేది కనపడుతుంది. ఓకే, సరే, ఇక్కడ డెమో స్టార్ట్ చేస్తాము. సో టెక్స్ట్, జస్ట్ టెస్ట్ నార్మలీ. అండ్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఏదో ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. test123@gmail.com @gmail.com. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ ఇక జస్ట్ ఒక డమ్మీ పాస్వర్డ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసేద్దాం. ఓకే, జస్ట్ ఫర్ టెస్ట్ అంతే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసాము. అండ్ ఇయర్ రిజిస్ట్రేషన్ లైక్ ఈ ఆప్షన్ క్లిక్ చేసాము. బై క్లికింగ్ రిజిస్టర్ యువర్ అగ్రీ టర్మ్స్ అండ్ పాలసీస్. ఓకే, సో లైక్ రిజిస్టర్ పైన క్లిక్ చేసాము. ఇక్కడ మనకు మన రెఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. ఓకే, సో రెఫరల్ కోడ్ మనం ఎంటర్ చేద్దాం. ఓకే, మనం రెఫరల్ కోడ్ లైక్ ఇది చూసాము 115 AZ-115. సరే, నెక్స్ట్ సెండ్ వెరిఫికేషన్ కోడ్. ఈ వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేయగానే మీకు ఇలా సక్సెస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మేము వెరిఫికేషన్ లింక్ ఎంటర్ చేయాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఓకే, జీమెయిల్ అకౌంట్లో మనకు మన వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చి ఉంటుంది. సో లెట్స్ చెక్ వచ్చింది రాలేదు. ఓకే, జస్ట్ వెయిట్. మన జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. నేను మాక్సిమం అందరికీ ల్యాప్టాప్లో చూపిస్తాను. మీ సేమ్ ప్రాసెస్ మీ మొబైల్ ఫోన్లో ప్రాసెస్ చేస్తే సేమ్ ఇలాగే ఏం డిఫరెన్షియేట్ అయితే ఏమీ లేదు. ఓకే, సో జస్ట్ వెయిట్. ఇక్కడ ఇదిగోండి అచీవర్ జోన్ సైడ్ నుంచి మనకు ఒక మెసేజ్ అనేది వచ్చింది, మెయిల్ అనేది వచ్చింది. జస్ట్ ఈ మెయిల్ అనేది ఓపెన్ చేద్దాము. ఈ మెయిల్లోనే మనకు లైక్ డీటెయిల్స్ ఉంటుంది, ఏ ప్యాకేజ్ ఎంత అమౌంట్ కట్ అవుతుంది అండ్ లైక్ మన కోడ్ ఏంటిది అనేది దీంట్లో ఉంటుంది. అదే కోడ్ వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి ఇక్కడ మేము పేస్ట్ చేయాలి. సో ఇదిగోండి ఇక్కడ మన వెరిఫికేషన్ కోడ్ అనేది కోడ్ వచ్చేసింది. ఓకే, సో ఈ కోడ్ మేము కాపీ చేసుకుందాం. జస్ట్ వెయిట్. ఓకే, ఈ కోడ్ మేము కాపీ చేసాము. అండ్ కాపీ చేయగానే ఇదిగోండి మనకు అమౌంట్ చూపిస్తుంది 1199, అంటే లైక్ 200 ప్యాకేజ్ మన ప్రైమ్ ప్యాకేజ్. ఓకే, సో జస్ట్ ఈ కోడ్ మేము కాపీ చేసుకుందాం. కాపీ చేయగానే ఈ కోడ్ మేము ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. ఇక్కడ స్పేస్ ఉంది. సరే, ఈ కోడ్ మేము పేస్ట్ చేసాము. పేస్ట్ చేయగానే జస్ట్ వెరిఫై కోడ్ పైన మేము క్లిక్ చేస్తాము. అండ్ ఆటోమేటిక్గా సడన్ గా ఐడి అనేది యాక్టివేట్ అయిపోతుంది. చూడండి, ఐడి అనేది నెక్స్ట్ మనకి న్యూ ఐడి క్రియేట్ చేసాం కదా, డమ్మీగా టెక్స్ట్ అనే పేరుతో ఆటోమేటిక్గా ఐడి క్రియేట్ అయింది. పేమెంట్ ఫెయిలియర్ ఇష్యూస్ కానీ అట్లాంటిది ఏమీ రాలేదు. సరే, ఇప్పుడు చెక్ చేసుకుందాం. మన కమిషన్ పడింది పడలేదు, ఎంత కమిషన్ పడింది అని మేము చెక్ చేసుకుందాం. సో మన అకౌంట్ అనేది ఇది ఈ అకౌంట్ ద్వారా అఫీషియల్ అకౌంట్, ఈ అకౌంట్ ద్వారా మేము అకౌంట్ క్రియేట్ చేసాం. సో మాక్సిమం అమౌంట్ అయితే 900 రూపీస్ పడాల్సింది ప్రైమ్ ప్యాకేజ్కి అయితే. బట్ మనకి 18 రూపీస్ కమిషన్ అనేది ఎక్కువ పడింది. ఓకే, 18 రూపీస్ మనకు 2% కమిషన్ ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా మీరు వ్యాలెట్తో అకౌంట్ క్రియేట్ చేస్తే మీకు 2% ఎక్స్ట్రా కమిషన్ పడుతుంది. సో ఇది మన 2% 18 రూపీస్ ఎక్స్ట్రా కమిషన్ పడింది. సో దిస్ ఇస్ ద బెనిఫిట్స్ ఆఫ్ అకౌంట్ క్రియేటింగ్ విత్ వ్యాలెట్. సో ఇది మాకు మాక్సిమం బెనిఫిట్స్. ఒకవేళ మీరు వ్యాలెట్తో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారంటే, ఒకవేళ మీకు కూడా అర్థమైంది అంటే మీకు మాక్సిమం ట్రై చేయండి, వ్యాలెట్తో అకౌంట్ క్రియేట్ చేయండి. మీ లీడ్స్ ఎవరైతే వస్తున్నారో మీ లీడ్స్తో మీరు అమౌంట్ తీసుకోండి, ఛార్జ్ తీసుకోండి. తర్వాత వ్యాలెట్తోని అకౌంట్ క్రియేట్ చేయండి. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అకౌంట్ విత్
వ్యాలెట్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.